బాబాయ్ గారు నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు పిఠాపురంలో? వంగ గీత అండి. అంటే ఇప్పుడు ఆ వంగ గీత గారు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆవిడ లోకల్ మనిషి, బోళ్ళు కోఆపరేటర్ ఉంది. ఆవిడ మాట్లాడితే మంచిగా మాట్లాడుతుందండి. అందరినీ కలుపుకుంటుని పోద్ది. కోపుడు మాలాడు ఏమి ఉండదు, అందరినీ కలుపుకుంటుని పోద్ది. ఆవిడంటే చాలా అభిమానం, పనులని కూడా చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ అండి ఎక్కడి నుంచి వచ్చిండు అలాగే పవన్ కళ్యాణ్ పూడి ఎక్కడ లేదు, ఎక్కడ సీట్లు లేవు ఆయనకి. ఇక్కడ రానకి ఆయన సొంత ఊళ్ళు ఉన్నాయి, పక్కపక్కలు ఉన్నాయి. నిజంగా మగవాడు అయితే అక్కడ పూడి చేసుకోవచ్చు కదా. ఇక్కడ జనాలందరూ ఎడిపోతుంది. ఇక్కడ అంటే పిఠాపురం ప్రజలన్నీ గెలిపిస్తారని. పిఠాపురం పెద్దలు ఎందుకు ఉన్న పెద్దలు గెలిపించరా? ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే పిఠాపురం పెద్దలు ఓటేయాలా? అంటే వాళ్ళ నా మీద ఉన్న నమ్మకం అలా. దేనికి నమ్మకం చెప్పండి, దేనికి నమ్మకం చెప్పండి. ఇప్పుడు కాపోడు వాళ్ళు కాపు వర్గాన్ని పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు సర్వే చేయించుకుని. ఈవిడ కాపావుడే, వంగగతులు కూడా కాపావుడే మంచి పనులు చేసింది. వీడి కౌన్సిల్ కూడా అవ్వలేదు పవన్ కళ్యాణ్. 2 గాజువాక అన్నాడు, భీమవరం అన్నాడు, తిరుపతి అన్నాడు. రేపు పొద్దున్న ఇది కూడా లేదు. రేపు ఇక్కడ కూడా పోటీ చేయడండి, ఏడు చోట పోతాడు. నమ్మకం లేదు, మాట నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ మాకు చాలా ఇష్టం. టీడీపీతో ఉంటే ఇంకా అతను ఇష్టం అవుతుందండి. టీడీపీ గెలిపించినాక అయితే ముఖ్యమంత్రి అనుకున్నాడు. ముఖ్యమంత్రి వెళ్ళబోయి ఎమ్మెల్యే సీట్కి వచ్చాడు. నేను 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేస్తాను, మొత్తం అంతా నేనే చేస్తానని చెప్పాడు. ఓన్లీ ఒక ఎమ్మెల్యే టికెట్కి ఆశపడి ఇక్కడికి వచ్చాడు. అది కూడా గెలుతుడికి వెళ్ళడం భయం, అది కూడా గెలుతుడికి వెళ్ళడం భయం వేసుకుని సర్వేలు చేయించుకుంటున్నాడు. మరి దాన్ని బట్టి గెలవచ్చు గెలకపోవచ్చు, దాన్ని అదే మన కాదు. కానీ మేము ఇక్కడైతే మాత్రం కాపులు మొత్తం వర్గం అంతా ఎస్సీ ఎస్సీ బీసీలు కూడా అందరూ వంగగీతకి పనిచేస్తారండి. ఎందుకంటే ముందు మంచి పనులు చేసింది. అంటే నిరుద్యోగం ఎక్కువైపోయింది, మరి యువత పరిస్థితి ఏంటని అంటున్నారు. నిరుద్యోగం ఎక్కువైపోయినాక వాళ్ళు వచ్చి ఏం చేయరు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఏం చేశాడు చెప్పండి అసలు? పలానా పథకం చెప్పండి. రాజశేఖర్ చేశాడు, అంబులెన్స్ పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఇంకో రకరకాల పెట్టాడు. మనిషికి ఉపయోగపడే పని, చరిత్రలో మిగిలిపోయే పని చేశాడు. చంద్రబాబు ఏ పని చేసి చెప్పండి? జన్మం పెట్టాడు, ఆ 10 మందికి 10 కార్లు ఇచ్చేవాడు, ఆ 10 మందికి 10 లోన్లు ఇచ్చేవాడు. వాళ్ళకే జన్మ బోకర్లకి తిరిగి బోకర్లకు ఇచ్చేవాడు. మాగలాడి సామాన్యం ఆటోడికి రూపాయి లేదండి. జగన్ గారు వచ్చాక నాకు 63 సంవత్సరాలు. నాకు నేను ప్రభుత్వంలో సొమ్ము తిన్నది ఇదే. 50,000 వచ్చాయి నాకు ఆటోలోని. నాలాంటి ఎంతమంది ఉన్నారు లెక్కేసుకుని దాన్ని బట్టి. ఒక అమ్మఒడి పథకమనో, లేకపోతే ఇంకో ఆటోడి పథకమనో, ఇంకో ఏదో పాటలకనో, లేకపోతే ఏదో పద్మశాలికనో, ఏదైతేనే ప్రతి ఒడికి ఇంటికి రూపాయి దొరికిందండి. ఆ రాష్ట్రం అమ్మేసుకుంటే మనకెందుకు, నాశనం అయిపోతే మనకెందుకు? నీ ఇంటికి కూడుతున్నదా చెప్పండి. 10 రూపాయలు తెచ్చుకుని పిల్లలు చదువుతున్నాడు. ఆడమనిషి టీచర్గా పనిచేస్తే వచ్చేసుకోడానికి ఏరే ఇంటికి పోయేది. బళ్ళోంచి బాత్రూమ్లు అయ్యి నీళ్ళు అయ్యి. అమ్మ నాడు నేడు కార్యక్రమం చూశారు కదా. స్కూల్ ఎలా ఉన్నాయి చెప్పండి. స్కూల్ బెంచీలు, పిల్లలు భోజనానికి, స్నానానికి నీళ్లు, మంచినీళ్ళు అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. ఇంకెంతగా ఎవరు చేస్తారండి? 2 సంవత్సరాలు కరోనా కింద నాశనం అయిపోయింది. ఇలా మీరు వస్తారో తెలదు, మేము ఉంటాం కూడా ఎవరో తెలదు. ఆ కరోనా టైంలో మీరు ఇలా వస్తారో మాకు తెలదు, మేము ఉంటామని కూడా తెలదు. మాకు నాశనం అయిపోయింది, రాష్ట్రం మొత్తం దేశం నాశనం అయిపోయింది అనుకున్నాం. అలాంటి టైంలో ఇలా జరిగి ఇన్ని పనులు చేశాడంటే, ఒక వాలంటీర్ని గాంధీ గారు కళ్ళకన్నా స్వరాజ్యం తెప్పించాడండి. ఎవరో జగన్ ఇంటికి గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు. చిన్న పని ఇది ఏమైనా చెప్పండి. బాబు గారు అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తా అంటున్నారు. మరి అప్పుడు శ్రీలంక అయిపోతుంది కదండి. ఇప్పుడు ఆల్రెడీ శ్రీలంక అయిపోయింది. ఇప్పుడు శ్రీలంకలో పోయింది జగన్ గారి పరిపాలన. ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా అంతగా నాశనమైన రాష్ట్రం ఏముంది చెప్పండి? కాదు, ఇంకా రాష్ట్రం ఏమి చెప్పండి? ఇప్పుడు సోమవారం పూతలు అయిపోతానన్న దొంగన కొడుకులు అంటున్నారు. అలాగని 10 రూపాయలు వస్తే ఆటో చంపించుకుంటే టైర్ వేయించుకుంటాను. సంవత్సరానికి మాకు పెట్టుబడి జగన్ గారు ఇచ్చిన పోకపోయినా 10,000 వద్దండి. మనం ఫిట్నెస్ సెట్ అని, బ్రేక్ అని, ఇన్సూరెన్స్ అని మొత్తం అంతా కలిసి సంవత్సరం 10,000 అవుద్ది బండికి. ఆయన ఇచ్చిన పోకపోయినా మేము చేసుకునేవాళ్ళు. ఆ మహంపేట ఉత్సవాలు దానికోసం ఆశిస్తున్నాం. దానికి ఏదో పనికి ఉపయోగించుకుంటున్నాం. అమ్మఒడి వస్తుంది. అమ్మఒడికి ముందు అప్పు చేసుకున్నారు. అమ్మఒడి ఇచ్చేకి ఇస్తానమ్మ, కొంచెం నాకు పిల్లలకి నీరసంగా ఉంది, హాస్పిటల్ ఉంది, అమ్మఒడికి ఇచ్చేకి ఇస్తానమ్మని అమ్మఒడికి అప్పు చేసుకుంటున్నారు. ఆడు సోమవారం ఎందుకు అవుతారండి ఇలాగ అసలు?
అంటే ఇప్పుడు చెప్పండి. కేసులు రాస్తున్నారు, రేట్లు జగన్ గారు పెరిగాయి. వచ్చాక ఆటోకి జగన్ గారు వచ్చాక ఎవరంటే ఈ ఆటో కాదు, ఎన్ని స్టాండ్లోకి వెళ్ళండి, ఇప్పుడు వచ్చి కేసు రాసిన లేదు, కేసు ఎవరికి రాసాడు అడగండి. మేము మా చంద్రబాబు ప్రభుత్వంలో మాకు రోడ్ రేషన్ ఉండేది, గుండుగా చేతి పెట్టిన వాడు దొరక్క వెళ్తాడు పడిసినవాడు, ఆడ రాసివాడు, ఆడ రాసివాడు. ఎందుకు అక్కడ ఆర్డీ ఆఫీస్లో ఉంటుంది లిస్ట్ అంతాను. ఇవన్నీ ఉత్త పుకార్లే అంటారు. పుకార్లో ఏం లేదండి అసలు ఏమి. జగన్ వచ్చాక ఆటో గుండు ధైర్యంగా వెళ్తున్నాం, గుండు ధైర్యంగా ఆటో ఎంతమంది ఎక్కించుకున్నా సరే ఎందుకంటే రూల్ ప్రకారంగా వెళ్తే ఎవడన్నా చేస్తాడు. ఇప్పుడు రూల్ ప్రకారంగా వెళ్ళి వెనక ముందు వెళ్తే ఇవన్నీ అసలు అయితే ఎవరితో రెస్పాన్స్ ప్రభుత్వందే కదా, ఎవడన్నా చేస్తాడు కదా దానికోసం. నీకు బండి రికార్డు కావాలా, నీకు ఇన్సూరెన్స్ కావాలా, నీకు నీ వెనకాల ఆటోలో ఏమన్నా పడిపోతే వాళ్ళకి ఆధార్ కావాలా, అది అందరికీ ఇస్తున్నాడు కదా. మరి అయితే చేసుకున్నా చంద్రబాబు గారు ఈసారి అమరావతిని ఒక సింగపూర్ లా చేస్తారు. ఏమండి రుణమాఫీ అన్నాడు, మహిళలు అన్నాడు, ఆయన మాటలు ఎవరు నమ్మరండి. ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు. అమరావతిలో నమ్మరు, అమరావతిలో నమ్మితే అతను వాళ్ళకి రామకృష్ణ ఎందుకు వెళ్తాడండి? మొన్న అమరావతి కదా అవలే వాళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరు మంగళగిరి అమరావతి కదా అది. ఆయన ఎందుకు వెళ్తాడు? వాళ్ళు ఓట్లు ఎక్కడ గెలిచాడు ఆయన, లేకపోతే రిగ్గింగ్ చేసి గెలిచాడా? ఆయన ఓట్లు ఎత్తాడు కదా, ఆ పెద్దలంతా ఓట్లు ఎత్తారు కదా. అమరావతి సొల్లేని తెలిసిపోయింది కదా, అమరావతి గ్రాఫిక్స్ అని తెలిసిపోయింది కదా. గ్రాఫిక్స్ అంటారా? గ్రాఫిక్స్ కదా, మరి గ్రాఫిక్స్ కాకుండా ఏముందండి అందులో? ఆ సచివాలయం సరైన సచివాలయం ఉందా, సరైన అసెంబ్లీ ఉందా, ఏముంది? ఇప్పుడు దాకా టీ కొట్లు లేవు అక్కడ. జగన్ గారు ఆ బొమ్మ వేసాక మొత్తం అంతా డెవలప్మెంట్ అయింది అక్కడ. అంబేద్కర్ బొమ్మ వేసాక నాయకుడు ఇంకోటి చెప్పమంటారా, పార్టీ అది కావాల్సింది, పనిచేసి నాయకుడు కావాలా. ఆ పని జగన్ చేస్తున్నాడు. పనిచేసి నాయకుడు కావాలి మనకి. జనసేన అవని, మన తెలుగుదేశం అవని, బీజేపీ అనేది, మన వైఎస్ఆర్ అవనే, పార్టీ అది కావాల్సింది. జనానికి పనిచేసి మనిషి నాయకుడు కావాలా. ఇంతగా వస్తాడు, ఇంతగా ఏం చేస్తాడు చెప్పండి? ఇంతగా చేస్తాడు, ఇంతగా ఇప్పటికే శ్రీలంక అయిపోయింది పాపం జగన్ వల్ల. వీళ్ళు ఎక్కువ చేస్తే మరి ఇంకా ఏమవుతుంది చెప్పండి? నాకు అంతగా ఎక్కువ తగ్గిపోయిన రాష్ట్రం నాకు కంపలేదు. జగన్ గారు పథకాలు ఇస్తున్నారు, సోమరపోతులు అయిపోతున్నారు, శ్రీలంక అయిపోతుంది. మరి ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు కదా ఆయన. మరి ఇంక దేశం ఏమవుద్ది చెప్పండి, రాష్ట్రం ఏమవుద్ది? అవి ఎలా కాదు. వాళ్ళు గెలవడం కోసం వాళ్ళు చెప్తారు, గెలడం కోసం వీళ్ళు చెప్తారు. ఆడు ఎవరు లాస్ట్లో తెలుస్తుంది, ఎవడన్నదన్నది వెళ్తే తెలుస్తుంది. అంటే ఫైనల్గా మీరు 2024లో సీఎంగా జగన్ గారిని చూడాలి. జగన్ గారు గ్యారంటీ అది. మంగళగిరి ఎమ్మెల్యేగా మీరు వంగ గీత గారిని చూడాలి. పిఠాపురం అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ వస్తే ఏమండి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వకపోతే ఎంతండి? ఎరుపులు వెళ్తారు ఎమ్మెల్యే, అసెంబ్లీకి కూడా ఎక్కారు. ఇక్కడ గెలిచేస్తే ఎమ్మెల్యే ఏం చేస్తారు చెప్పండి అసలు? ఇప్పుడు ఎమ్మెల్యే హైదరాబాద్ పోతాడు, ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ ఉందనుకోండి, ఇవాళ కాదు రేపైనా బతిమాలు తీసుకొచ్చుకుంటాం అన్నమాట. హైదరాబాద్ ఆయన ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి? ఎక్కడ ఇల్లు కట్టాడు, ఇక్కడ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఏముంది చెప్పండి? ఏముంది చెప్పండి అయితే ఇక్కడ కష్టం అంటారు. కష్టం అని చెప్తున్నాండి. కష్టమేంటి? కష్టం పోలే గెలిచడానికి వచ్చి గెలిచి ఏం చేస్తారు చెప్పండి అసలు? ఇప్పుడు పెండింగ్ జగన్ గారి గాలిలో అనకూడదు, కానీ చాలామంది ఎడ్డసలను గెలిచారు. జగన్ గారు గాలిలోని ఎమ్మెల్యే చేశారు. ఒకవేళ నిజంగా గెలితే అదే 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 అవుతుంది. ఈడను ఏమవుతుంది మనోడు? అంటే వర్మ గారు ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంట? వర్మ గారు జగన్ జనసేన గెలనివ్వడండి, గెలనివ్వడు. ఎందుకంటే ఈ ఏళ్ళ పాలకులు గెలిచేదంటే వరం గారు భవిష్యత్తు పోద్ది, చెప్పాలా? భవిష్యత్తు పోద్ది. ఎందుకంటే టికెట్ ఉంటుంది ఇక్కడ, ఈ సీటు పోయినట్టు ఇక్కడ. అలాంటి గొప్ప నాయకుడు ఏమన్నా చూడలేదు, వరం గారు అంత గొప్ప నాయకుడు ఏమన్నా చూడలేదు ఇక్కడ. అంటే ఒకవేళ ఇండిపెండెంట్గా ఏమన్నా చేసే ఇండిపెండెంట్గా ఆయన భవిష్యత్తు ఆయనకు ఉంటుందండి. మేము మా లెక్క ప్రకారంగా ఏంటంటే ఇక పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం ఆయనకి ఇష్టం లేదు. అదే కాదు, ఎవడో పోటీ చేయడం ఇష్టం లేదు వరం గారికి అయితే. ఎందుకంటే వరం గారు ఓడిపోయినా గెలిచినా నిరీక్షత్వం ఆ పొద్దున 6 గంటల సాయంకాలం 7 గంటల వరకు ఇక్కడ తిరుగుతాడండి. బోల్ ప్రజాసేవ చేసాడండి పాపం. ఇది ఎమ్మెల్యే అందరి మీద ఫస్ట్ గ్రేట్ అయింది వరం గారితే. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే గెలిచేవాడా? బెమ్మని గెలిచేవాడు. అంటే ముఖ్యమంత్రి అవడం బెమ్మన్నగా చిరంజీవి గారు ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇక్కడ పిఠాపురంలో. పిఠాపురం కాదండి, మొత్తం జనరల్ మీద. ఇప్పుడు పొత్తు లేకుండా పోటీ చేస్తే జగన్ దొంగోడు, చంద్రబాబు దొంగోడు. నేను వచ్చాను నన్ను చూడండి ఒక్క మాట అంటే ఐక్లేసుకుంది మనవాడికి పవన్ కళ్యాణ్కి. అడ్లేదు ఇవాళ రేపోతాడు ముఖ్యమంత్రి. అతను ఏది వాదేదండి, కనీసం వార్డు కౌన్సిలర్ కూడా అవ్వలేదు, అతను వార్డు నెంబర్ అవ్వలేదు. ఎక్కడి నుంచో వచ్చాడంటే ఎంత భయపడి ఇక్కడికి వచ్చాడు చెప్పండి దాన్ని బట్టి.
నీకు సొంత ఊరు ఉందా? నీ ఊరిలో వేసిన చెప్పగలవు, బయట ఊళ్ళోకి వచ్చి ఏం చెప్పగలవు చెప్పండి. నిజంగా వస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, ఎవరికి ఎత్తాడు వెళ్తాడు, చుట్టాలు వెళ్తాడు, బంధువులు వెళ్తాడు, దింగి ఈ రాజకీయం అంటే బోకర్ ఆఫీసులో ఉంటుంది. ఇది ఇచ్చిగా దింగేస్తారు, వెనకాల నెప్పి ముసుకేసేస్తారు. ఎవరికైనా అంతే. ముందు పెట్టిన పోటీ చేశాడు, పెద్ద రూపాయలతో వచ్చాడు. పెట్టిన గారు పోటీ చేశాడు, ఇక్కడ పోటీ చేస్తే గుండె గీసి పంపించారు. పెట్టిన నేను చెప్తాను కంచండి. తర్వాత మళ్ళీ బీజేపీ తెలుగుదేశం పొత్తులో బీజేపీ టికెట్ ఇచ్చారు, గెలిచాడు. నెక్స్ట్ గెలిచాడు. అలాగే ముందు వంగగీతకి టికెట్ ఇచ్చారు, అప్పుడు ఎన్ఆర్ నాగేశ్వరరావు ఎమ్మెల్యే. వాళ్ళు ఏం చేశారంటే వంగగీతను తగులిపోయారు, రాళ్ళు తగులిపోయారు. అప్పుడు తెలుగుదేశం గెలిచింది. అప్పుడు ఆవిడ రాజ్యసభ సభ్యులకి ఇచ్చారు సీటు. ఊళ్ళో మనిషికి ఎప్పటికన్నా హక్కులు ఉంటాయండి, ఏదో ఉంటాయి. బయట నుంచి చెప్తే ఏముంటుంది. ఇప్పుడు నువ్వు గెలిచావు, నీ పక్కడికి ఎవరికి అప్పు చెప్పేసిపోతాడు, ఆడు ఎక్కడున్నాడు రా బాబు, ఎందుకు ఏమరా బాబు అంటారు. అది